నమస్తే. నా పేరు ఉమారాణి. నేను యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ స్టూడెంట్‌ని. మా ఆచార్యుడు డాక్టర్ వెంకటాచాగంటి గారికి నమస్కారములు. నేను ఈరోజు అథర్వవేదము 14:1 అందులో సత్యం అంటే ఏమిటి అనే దాని ఒక అన్వయాన్ని చేద్దామని అనుకుంటున్నాను. ముందుగా నేను ఆ మంత్రాన్ని ఒకసారి పఠిస్తాను. ఓం సత్యేన ఉత్తవితా భూమిః సూర్యేణ ఉత్తవితా ద్యౌ ఋతేన ఆదిత్యా తిష్టంతి దివి సోమో అధిశ్రితః. ఇదండి ఈ మంత్రము. ఈ మంత్రంలో సత్యేన మొట్టమొదట సత్యేన అని వచ్చింది. సత్ ప్లస్ ఏన సత్యేన. ముందు సత్ అంటే ఏంటి చూద్దాం. సత్ అంటే అసభువి అనే ధాతువు వల్ల సత్ అనే శబ్దం ఏర్పడుతుంది. భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో నశింపు లేని పదార్థం, అంటే స్థిరంగా సదా ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉండేది, అంటే అస్తిత్వం గల పదార్థాలనే సత్ అని అంటారు. ఏన ఏన అంటే తృతీయ విభక్తి, అంటే తో, అంటే సత్యముతో అని ఇక్కడ అర్థం అనమాట. సత్యముతో భగవంతుడు, ఇప్పుడు 3 కాలంలో స్థిరంగా ఉండేది ఎవరు అంటే భగవంతుడు, పరమేశ్వరుడే కదా. ఆ పరమేశ్వరుడు సర్వవ్యాపకుడు, నాశరహితుడు, సర్వోత్కృష్టుడు. ఆయన ఆ పరమాత్మ చేత మాత్రమే, ఆయన సత్య నియమంతో మాత్రమే ఈ ఆకాశము, సూర్యుడు, యుల్లోకము, భూమి, చంద్రుడు ఇవన్నీ కూడా స్థిరంగా ఉండటం కూడా ఆయన సత్యంతో ఉన్నాయి. అలాగే ఆదిత్యుని ప్రకాశమయ కిరణములు కూడా ఆయన సత్య నియమంతో ఏర్పడి ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఆ కిరణముల చేత చంద్రుడు, భూమి ఇవి కూడా ప్రకాశింపజేస్తున్నాడు. ఆయన ప్రకాశిస్తూ సూర్యుడు వీటిని కూడా ప్రకాశింపజేస్తున్నాడు. ప్రకాశం లేని వాటిని కూడా ప్రకాశింపజేస్తున్నాడు. అది కూడా భగవంతుడి నియమానుసారం మాత్రమే జరుగుతున్నది. ఈ భగవంతుడిని ఎలా మనం కనుక్కోవాలి, ఈ భగవంతుని ఎలా ధ్యానించాలి అని అంటే వీటన్నింటినీ కూడా ఆయనే ధారణ కూడా సృష్టి రచన చేయటమే కాకుండా దాని ధారణ కూడా ఆయనే చేస్తున్నాడు అన్నమాట. ఈయన ఈ ధారణ చేస్తున్న ఈ పరబ్రహ్మను తెలుసుకోవాలంటే, ఆనందాన్ని కనుక మన సొంతం చేసుకోవాలి అని అంటే వేదాలని అర్ధసహితంగా వేదాల్లోని మంత్రాలను చదివి యమ నియమాలను పాటిస్తూ యమ నియమాల ద్వారా సాధన చేస్తూ ఈ మంత్రములను మననం చేస్తూ ఎప్పటికప్పుడు మంత్రాలను మననం చేస్తూ ఈ ధర్మాత్మలు యోగులు అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ జ్ఞానము చేత, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం చేత వాళ్ళని తెలుసుకుని వాళ్ళు ఆ భగవంతుడిని స్థితులై ముక్తులై ఆ ఆనందాన్ని వాళ్ళు ఆ జ్ఞానం చేత, ఆ వేద మంత్రాల చేత మాత్రమే వాళ్ళు అనుభవించగలుగుతారు ఆ ఆనందాన్ని. ఇది వినా వేరే మార్గం మాత్రం లేదు. సత్యం తెలుసుకోవాలంటే భగవంతుడు మాత్రమే సత్యము, ఆయన మాత్రమే సృష్టి రచన చేయగలడు. ఇంకెవరికి కూడా అది సాధ్యం కాదు. సృష్టి అనేది వినాశనం, ఎప్పుడప్పుడు ప్రళయం సంభవిస్తుంది, సృష్టి వెళ్ళిపోదు. కానీ పరమాత్ముడు మాత్రం సత్యము, ఎల్లప్పుడూ కూడా పరమాత్ముడు ఉంటాడు. జీవుడు, ప్రకృతి, పరమాణువులు ఇవన్నీ కూడా ఎప్పుడు సత్యమైనవే. ఇదే సత్యము అంటే ఇదే అని నా అభిప్రాయం. ఉంటానండి. నమస్కారం. చాగంటి గారికి కూడా నమస్కారములు. ఇది నా విశ్లేషణ.